వందనాలండి. ఈరోజు జనవరి 24వ తారీఖున సార్వభౌముడైన మన దేవుని మార్గాలు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కీర్తనకారుడు దావీదు 27:11 ఏమంటున్నాడంటే, యెహోవా నీ మార్గమును నాకు బోధించుము, సరళమైన మార్గమున నన్ను నడిపించుము. దేవుని మార్గంలో నడుస్తూ ఆయనకు దగ్గర అవ్వాలని కోరుకున్న దావీదు హృదయపూర్వకంగా చేస్తున్న ప్రార్థన ఇది. మనం కూడా ఇలాంటి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన మార్గంలో మనం నడవాలి. తన మార్గంలో సమగ్రంగా మనం అర్థం చేసుకోవాలి అనేది దేవుని చిత్తం. మన మార్గంలో అనేక ఆపదలు పొంచి ఉన్నాయి. ఆయన నడిపింపు మనకు కావాలి. ఈ లోకంలో ఎవరైనా అపరిచితుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే వారి నడవడి, అలవాట్లు, ఇతరులతో వారికి ఉన్న సంబంధ బాంధవ్యాలు లాంటివన్నీ గమనిస్తాం. వారి కుటుంబ నేపథ్యం కూడా చూస్తాం. అప్పుడే వారితో స్నేహం చేసేదానికి ఇష్టపడతాం. అదేవిధంగా దేవుని మార్గాలు అధ్యయనం చేసి యేసుప్రభువును మన సొంత రక్షకునిగా, స్నేహితునిగా అంగీకరించాలి. నీ కోరిక అదే అయితే సార్వభౌముడైన దేవుని మార్గాలు తెలుసుకొని ఆయన మార్గంలో నడుస్తూ ఆయనకు దగ్గర అవ్వడానికి కావలసిన జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుడు ప్రసాదిస్తాడు. ఆయన మనలోనే ఉన్నాడు కాబట్టి మనం అడిగితే తప్పనిసరిగా ఇలాంటి జ్ఞానం మనకు ఇస్తాడు. మన అనుదిన జీవితంలో ప్రతి విషయంలో ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలని, ప్రతి నిర్ణయంలో ఆయన చిత్తానికి లోబడాలని, ద్విమనస్కులు కాక ఏకాగ్రతతో ఆయనకు సమర్పించుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆందోళన చెందినప్పుడు దేవుని సన్నిధిలో గడిపితే సమాధానం వస్తుంది. వాక్యం ద్వారా ఆయన మాట్లాడతాడు. ఇది అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం. ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ విధంగా దేవుడు మనల్ని ఆదరిస్తాడో అది కేవలం వాక్యం ద్వారానే. అందుకని సార్వభౌముడైన దేవుని మార్గాలు మనం తెలుసుకోవాలి అంటే, దేవుని చిత్తం తెలుసుకోవాలంటే వాక్యం చదవాలి. సార్వభౌముడైన దేవుడికి సమస్తము తెలుసు. కీర్తన 103:7 ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇజ్రాయెల్ వంశస్థులకు తన క్రియలను కనపరిచెను అని వ్రాయబడింది. నిర్గమకాండం 33:1-14 దేవుడు మోషేతో ఏ విధంగా మాట్లాడేవాడో ఇక్కడ రాయబడింది. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఎంత గొప్ప ధన్యత అండి! నిర్గమకాండం 33:11 చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుడు మోషేకు తన మార్గములను తెలపడం వల్ల మోషే దేవునికి దగ్గరై ఆయనకు స్నేహితుడయ్యాడు. ఇజ్రాయేలీలు కేవలం ఆయన క్రియలు మాత్రమే చూసినందున ఆయనను అర్థం చేసుకునే జ్ఞానం లేక నశించిపోయారు. మనలో చాలామంది కేవలం ఆయన క్రియలు మాత్రమే చూడడం వల్ల రక్షణ పొందలేకపోతున్నాం. ఆయన మార్గంలో అర్థం చేసుకున్న వారికి సమాధానము, రక్షణ, నిశ్చయత కలుగుతాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మార్గంలో మనకు అర్థమవుతాయి. ఆయన చిత్తం తెలుసుకొని ఆ ప్రకారం నడుచుటకు నేర్చుకుంటాం. అప్పుడు మన మార్గంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆయనే చూసుకుంటాడు. కంప్లీట్గా మనల్ని మనము ఆయనకు స్వాధీనపరుచుకుంటే, సార్వభౌముడైన దేవుడికి సమస్తం తెలుసు కాబట్టి, ఆయన సార్వభౌమత్వంలో మనం ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని కాపాడుతాడు, మనల్ని చేపట్టుకొని నడిపిస్తాడు. అటువంటి నిశ్చయత మనం కలిగి ఉన్నప్పుడు మనం నిశ్చింతగా నిద్రపోవచ్చు. అంటే పని చేయకుండా నిద్రపోవడం అని కాదు, కానీ ఏ సమస్య వచ్చినా భయపడిన అవసరంలా. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయనా, సార్వభౌముడైన నీ కృపలో మేము ఉన్నందుకు, ఉండజేసినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మీ మార్గములు మాకు స్పష్టపరచమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.